ఈరోజు ప్రభుత్వం వీళ్ళది, కానీ ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. కానీ మీరు చేసే పనుల వల్ల పోలీసు వ్యవస్థ పేరు, ప్రఖ్యాతులు, రెప్యుటేషన్ మీరు పనంగా పెడతా ఉన్నారు. మీరు చేస్తూ ఉన్న ఎంత దారుణమైన ఇల్లీగల్ అరెస్టులు చేస్తూ ఉన్నారు అని అంటే, చంద్రబాబు గారి ఆదేశాల మేరకు పోలీసులు చేసిన కొన్ని ఆకృత్యాలు ఎంత దారుణంగా ఉన్నాయో కొన్ని ఉదాహరణలు చెప్తాను. గాజువాకకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ బోడి వెంకటేష్ దువ్వాడ పోలీసులు నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకు మధ్యాహ్నం ఆ ప్రాంతంలో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కనీసం తల్లిదండ్రులకు చెప్పలేదు. కనీసం 41A నోటీసులు కూడా ఇవ్వలేదు. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు ఉల్లంఘన కాదా అని అడుగుతా ఉన్నా. తెనాలి నియోజకవర్గం కొలిపర మండలంలో వల్లభాపురానికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టు ఒక రైతు ఆళ్ళ జగదీష్ రెడ్డిని 2018లో పెట్టిన పోస్టింగ్, ఇప్పుడు కూడా కాదు, 2018లో పెట్టిన పోస్టింగ్కు సంబంధించి అరెస్ట్ చేసినారు. విజయవాడ క్రైమ్ సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కొలిపరకు చెందిన ఆళ్ళ జగదీష్ రెడ్డిని ఇంట్లో సభ్యులకు కూడా చెప్పకుండా తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు వెళ్ళి పోలీసులను అడిగితే మేము తీసుకెళ్ళలేదు, మాకు సంబంధం లేదని చెప్పారు. తీరా చూస్తే అక్కడున్న సీసీ కెమెరాల్లో పోలీసులు తీసుకెళ్ళినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చిలుకలూరుపేటకు చెందిన పెద్దింటి సుధారాణి అమ్మాయి, చిలుకలూరుపేటకు చెందిన పెద్దింటి సుధారాణి ఎన్నికల తర్వాత అక్కడ అరాచకాలు భరించలేక కుటుంబంతో సహా హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడున్న సుధారాణిని, ఆమె కుటుంబం మొత్తాన్ని హైదరాబాద్ నుంచి పోలీసులు బలవంతంగా తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతున్నారు. పిల్లలను తల్లికి దూరం చేశారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా పోలీసులు చెప్పలేదు. నిన్న చిలుకలూరుపేట పోలీస్ స్టేషన్లో ఉన్న ఆమెను మళ్ళీ ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. తాడేపల్లిలో అయ్యప్పమాల వేసుకున్న నాని అనే మరో సోషల్ మీడియా కార్యకర్తను మొదట వినుకొండ అని చెప్పి అక్కడి నుంచి మార్కాపురం తీసుకెళ్లారు. నందిగామ నియోజకవర్గంలో పెండ్యాలలో ఒక వాట్సాప్ గ్రూపు అడ్మిన్ను అరెస్ట్ చేసి కొట్టారు. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉంటే డీజీపీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో చట్టం వైపున నిలబడాలి, న్యాయం వైపున నిలబడాలి. ఇదే పోలీసుల అధికారులు నిజంగా చెప్తా ఉన్నా. ఇదే ఇప్పుడున్న డీజీపీ ఇంతకుముందు మా ప్రభుత్వంలో కూడా తాను కూడా ఆర్టీసీ ఎండీ స్థానంలో, సిఎండి స్థానంలో కూడా పనిచేశాడు. అంటే మంచి పదవి ఇచ్చి బాగా చూసుకున్నాం. మంచి పదవిలో కూడా పనిచేశాడు. ఈరోజు ఏ స్థాయికి దిగజారిపోయాడనంటే పదవి కోసం, పదవి వ్యామోహం కోసం వీళ్ళు 5 నెలలుగా వీళ్ళు చేస్తూ ఉన్న ప్రభుత్వం గాడి తప్పి రెడ్ బుక్ పాలనలో వీళ్ళంతా కూడా నిమగ్నమై పాలన గాడి తప్పి లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఏమంటాడు ఇదే డీజీపీ? అధికార పార్టీ కార్యకర్తలా మాట్లాడుతూ ఉన్నాడు. గత ప్రభుత్వంలో పోలీసులు సరిగ్గా పని చేయలేదని నేను ఇప్పుడు చెప్తా ఉన్నాడు. మరి ప్రభుత్వంలో ఆయన కూడా అప్పుడు ఆయన కూడా ఆ ప్రభుత్వంలో ఆయన కూడా పనిచేశాడు కదా. మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం సవ్యంగా పనిచేస్తుందా? బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉందా? ఈయన డీజీపీగా ఉన్న ఈ ప్రభుత్వం ఇంత సవ్యంగా పనిచేస్తూ ఉంటే ఇన్ని హత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు ఇంతగా జరుగుతూ ఉన్నాయి?
ఎందుకు దొంగ కేసులు పెడతా ఉన్నారు? ఎన్ని 5 నెలలు తిరక్క మునిపే దాదాపుగా 91 మంది అక్క చెల్లెమ్మల మీద ఎందుకు అత్యాచారాలు జరిగాయి? చిన్నపిల్లల మీద, అక్క చెల్లెమ్మల మీద. ఎందుకు 7 మంది చనిపోయారు ఆడవాళ్ళు? చివరికి సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా, ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున గొంతు విప్పుతా ఉన్న ప్రజాస్వామ్యంలో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా ఇంతటి దారుణంగా ఇల్లీగల్గా డిటెన్షన్, సుప్రీంకోర్టు ఉత్తర్వులను వెటకారం చేస్తూ ఇల్లీగల్ డిటెన్షన్లు మరి ఎందుకు చేస్తూ ఉన్నారు? నేను ఒకటి చెప్తా ఉన్నా, మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా చెప్తా ఉన్నా, న్యాయాన్ని గౌరవించండి, ధర్మాన్ని కాపాడండి. అంతేగాని ఈ మాదిరిగా వన్ సైడెడ్గా ఇల్లీగల్గా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్నారో ప్రైవేట్ కంప్లైంట్స్ విల్ బి లాంచ్డ్. ప్రతి బాధితుడు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. వాళ్ళ తరపున అవసరమైతే లీగల్ ఎయిడ్ అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ దగ్గరుండి ఇచ్చి కూడా సపోర్ట్ చేస్తుంది. అదొకటే కాదు, ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు. గిమిలి అని అంటున్నారు, అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు, లేకపోయినా ఉండేది ఇక 4 ఏళ్ళే. దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని దగ్గరుండి బయటకు తీస్తాం. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద. ఆయన ఏదో డెప్యుటేషన్కి మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో, తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం. 7 సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నాం, చూస్తూ ఊరుకోం. చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం.